సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో విజయవంతమైంది. ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. కొంతమంది నటీనటులు బిగ్ బాస్ తో మరింత ఫేమ్ సంపాదించుకుని తమ కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ కేసులో బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కన్నడ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోను శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారని సోను శ్రీనివాస్ గౌడ్ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన 8 ఏళ్ల పాపను దత్త తీసుకున్నట్లు సోను శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంట్లో ఆ బాలికకు ముక్కు కుట్టించడం, భోజనం పెడుతున్న వీడియోలను తీసి ఆమె యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. కొన్నిసార్లు దత్త తీసుకున్నారని, మరికొన్నిసార్లు దత్త తీసుకోవాలి అంటూ పోస్టులు పెట్టారు. దీనిపై పలు ట్రోల్స్ వచ్చాయి. అయితే సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని సోను శ్రీనివాస్ గౌడ్ తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ పాపను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకునొచ్చింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది సోను శ్రీనివాస్ గౌడ్. ఇక అప్పటి నుంచి ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్ తో పాటు యూట్యూబ్ కోసం పలు వీడియోలను క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని చెప్పింది. అయితే విచారణలో దత్తతకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ సోను శ్రీనివాస్ మాత్రం ఏ ఒక్క రూల్ పాటించకపోగా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించారని చెప్పింది సోను. కానీ చట్టం ప్రకారం పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి ఇంటి వద్దే ఉండడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం కూడా నేరం. ఇలాంటి విషయాలే నటి చేస్తుంది. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా సోను శ్రీనివాస్ గౌడ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.